బాస్ హార్దిక్ పాండ్యా కుల్దీప్ యాదవ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు గ్రౌండ్లోనే ఒకరినొకరు తిట్టేసుకున్నారు. అది చూసి సూర్య అయితే ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. అసలేం జరిగింది, ఎందుకు హార్దిక్ కుల్దీప్లు ఒకరినొకరు దూషించుకున్నారో ఇప్పుడు చూసేద్దాం. బాస్ టీమిండియా టీ20 వరల్డ్ కప్లో పాక్ టీంని మరోసారి చిత్తుగా ఓడించేసింది. చెప్పాలంటే వార్ వన్ సైడ్ చేసి పాక్ ఇజ్జత్ మొత్తం తీసేసింది. పాక్ టీం బౌలర్స్ని చితకబాదిన మన బ్యాటర్స్ ఇక పాక్ బ్యాటర్స్ని వరుస పెట్టి పెవిలియన్కి పంపి అసలు పోటీలోనే లేకుండా చేసి 175 పరుగుల టార్గెట్లో ఏకంగా 61 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించేశారు. అయితే ఈ విజయం తర్వాత యావత్ భారతావని సంబరాల్లో మునిగిపోతే గ్రౌండ్లో ఉన్న టీమిండియా ప్లేయర్స్ మాత్రం ఒకరినొకరు తిట్టుకోవడం, గొడవకు దిగడం చేశారు. మరి ఎందుకు ఇండియన్ ప్లేయర్స్ మధ్య గొడవ జరిగిందో చూద్దాం. ఈ పిక్ చూడండి బాస్. టీమిండియా పాక్పై విజయం సాధించిన వెంటనే హార్దిక్ పాండ్యా కుల్దీప్ యాదవ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ చాలా కోపంతో తనని తిట్టేస్తున్నాడు. ఇదిగో ఈ పిక్లో చూడండి బాస్. కుల్దీప్ హార్దిక్ని అసలు చూడడం లేదు. అయినా హార్దిక్ కుల్దీప్ని చూస్తూ నాన్ స్టాప్గా తిడుతూనే ఉన్నాడు. అక్కడితో ఆగని హార్దిక్ కోపంతో కుల్దీప్ వైపుకు దూసుకెళ్లబోయాడు. అంతలో రింకు సింగ్ వారిద్దరి మధ్యలోకి వచ్చి హార్దిక్ని పట్టుకొని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ పిక్లో చూడండి బాస్. రింకు ఎలా హార్దిక్ వీపుపై చేయి వేసి సైడ్కి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాడు. అయినా హార్దిక్ కుల్దీప్ వైపు చూస్తూ దూషిస్తూనే ఉన్నాడు. అసలు అంతలా ఏం జరిగింది, టీమిండియా ప్లేయర్స్ మధ్య ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకుందాం బాస్. ఈ పిక్లో హార్దిక్ కోపంగా ఏదో అంటున్నాడు, కానీ కుల్దీప్ మాత్రం హార్దిక్ని అసలు చూడడం లేదు. ఇక ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా చాలా అసహనానికి గురైపోయాడు. ఈ పిక్లో చూడండి బాస్. ఇక్కడ హార్దిక్ వెనుక ఉన్నాడు, కుల్దీప్ ముందున్నాడు. కుల్దీప్ ఏం చేస్తున్నాడు, సూర్యకి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. పాక్ టీంని చిత్తు చేశాక ప్లేయర్స్ ఎలా ఉండాలి, ఆనందంలో తేలిపోవాలి. కానీ కుల్దీప్ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ కనీసం ఫేస్ కూడా చూడడం లేదు. అరే, సూర్య టీమిండియా కెప్టెన్తో ఎలా ప్రవర్తించాలి, కొంచెం మర్యాదగా ఉండాలి కదా. కానీ కుల్దీప్ సూర్యకి కరచాలనం చేస్తూ కనీసం ముఖం కూడా చూడడం లేదు. సూర్య ఒకవైపు ఉంటే కుల్దీప్ మరోవైపు ఫేస్ పెట్టి అసహనంగా, కోపంగా, ఫ్రస్ట్రేషన్తో వెళ్ళిపోయాడు. ఆ పాటికి సూర్య ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కుల్దీప్ అస్సలు పట్టించుకోవడం లేదు. దాంతో సూర్యకి కూడా చాలా కోపం వచ్చేసింది. సూర్య కూడా కుల్దీప్ యాదవ్ని తిట్టేశాడు. అదే కోపంలో చేత్తో చల్ పో అంటూ ఈ పిక్లో చూపించిన విధంగా ముందుకు తోసేశాడు. ఈ పిక్లో క్లియర్గా కనబడుతుంది సూర్య తన చేత్తో కుల్దీప్ భుజాన్ని తోస్తూ పోరా అంటున్నట్లు. అప్పుడు కూడా కుల్దీప్ సూర్యని అస్సలు పట్టించుకోనే లేదు. తన ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నాడు, కోపంతోనే ముందుకు వెళ్ళిపోయాడు. కెప్టెన్ ఏమంటున్నాడో కూడా పట్టించుకోవడం లేదు. సూర్యని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. అది చూశాక సూర్య కోపం కట్టలు తెంచుకుంది. ఈ పిక్లో చూడండి బాస్. కుల్దీప్ సూర్యాని దాటి చాలా దూరం వెళ్ళిపోయాడు. అయినా సూర్య వెనక్కి తిరిగి మరి ఏంట్రా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఎందుకు ఇవ్వడు బాస్, టీమిండియాకి కెప్టెన్ సూర్య. యాజ్ ఎ ప్లేయర్గా మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలిగా ప్లేయర్స్. అలా ఇవ్వకపోతే కెప్టెన్కి కోపం వస్తుంది కదా. సూర్యకి కూడా కోపం వచ్చింది. అయితే గ్రౌండ్లో సూర్యని ఇంత కోపంగా ఇంతకు ముందెప్పుడు చూడనే లేదు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో అసలు సూర్యకి తెలియదు. తన పాటికి తను మ్యాచ్ గెలిచాక ఫార్మాలిటీ ప్రకారం విషెస్ చెప్పడానికి వస్తే కుల్దీప్ అలా పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో నిజంగా సూర్య చాలా సీరియస్ అయిపోయాడు. మరి ఇదంతా జరగడానికి, హార్దిక్ కుల్దీప్తో గొడవకు దిగిపోవడానికి, కుల్దీప్కి ఫ్రస్ట్రేషన్ రావడానికి అసలు కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్గా బాస్ అది పాకిస్తాన్ లాస్ట్ వికెట్. హార్దిక్ బౌలింగ్లో షైన్ షా అఫ్రిది బిగ్ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ దగ్గర కుల్దీప్ యాదవ్ క్యాచ్ పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. బౌండరీ లైన్ కూడా కొంచెం దూరంగానే ఉంది. క్యాచ్ కూడా ఈజీగానే పట్టేయచ్చు. బట్ కుల్దీప్ డైరెక్ట్గా చేతిలోకి వచ్చిన క్యాచ్ని చేజాచాడు. బంతి చేతిలోకి వచ్చాక మిస్ అయి బౌండరీ అవతల పడింది. క్యాచ్ అవుట్ అవ్వాల్సిన హఫ్రీదికి 6 లభించింది. అంటే ఆ పాటికే మ్యాచ్ మన చేతికి చిక్కింది. ఓకే, ఒకవేళ మ్యాచ్ టఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేస్తే మ్యాచ్ చేజారిపోతుంది. జస్ట్ ఇమాజిన్ బాస్, లాస్ట్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో బౌండరీ లైన్ దగ్గర సూర్య క్యాచ్ పట్టకపోయుంటే, డ్రాప్ చేసుంటే, అది 6గా వెళ్ళుంటే మనం మ్యాచ్ మాత్రమే కాదు ఏకంగా వరల్డ్ కప్ని చేజార్చుకునే వాళ్ళం. కాబట్టి ప్రతి క్యాచ్ చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఈ మ్యాచ్లో ఆల్రెడీ మనం గెలుపు ముంగిట ఉన్నాం కాబట్టి అది 6 వెళ్ళినా
పెద్ద ఇబ్బంది ఏం పడలేదు. కానీ ముందు కీలక సమయాల్లో క్యాచ్లు చేజార్చితే మాత్రం వరల్డ్ కప్ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. అందుకే క్యాచ్ చేజరగానే హార్దిక్ చాలా కోపంతో చెయ్యి చూపిస్తూ మరీ తిట్టడం మొదలుపెట్టాడు. సింపుల్ క్యాచ్, అలా ఎలా చేజార్చి 6 ఇస్తావని కుల్దీప్ని కోపగించుకున్నాడు. మరి బాస్, ఈ గొడవలో తప్పెవరిది? క్యాచ్ చేజార్చిన కుల్దీప్ యాదవ్దా, లేదంటే క్రికెట్లో క్యాచ్లు చేజార్చడం కామన్, బెస్ట్ ఫీల్డర్స్ కూడా అప్పుడప్పుడు క్యాచ్లు చేజారుస్తారు. అలాంటప్పుడు తప్పు కుల్దీప్ని తిట్టినా హార్దిక్ పాండ్యాదా? వీరిద్దరిలో తప్పెవరిది? ఇక అసలు ఏం జరిగిందో తెలియని సూర్యతో కుల్దీప్ అలా అసహనంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాలపై మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.